ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సుజాత గారు, మీరు చెప్పిన విషయం వింటే నాకే చాలా బాధేసింది. స్టార్టింగ్ జాయింట్ ఫ్యామిలీలో ఉండేదానండి నేను. అంటే మా అత్తయ్య, మరిది, మా ఆయన అందరం కలిసి ఉండేవాళ్ళం. మా ఆయన ఈ మధ్య ఒక ఆరేళ్ల క్రితం పోయారండి, యాక్సిడెంట్లో పోయారు. ఎలా జరిగిందమ్మా? బ్యాంక్ నుంచి రిటర్న్ వస్తుంటే బైక్ యాక్సిడెంట్ అండి, బస్సు గుద్దేసింది. మా ఆయన శవం పెట్టుకుని లోపల బీరువాలో నాకు పెళ్లికి పెట్టిన నగలు కూడా తీసేసుకున్నారు మేడం వాళ్ళు. పిల్లలు ఉన్నారు అంటున్నారు కదా, మరి ఆ ఇంట్లోనే ఉంటున్నారా ఇప్పుడు మీరు? లేదండి, బయట ఉంటున్నాం. కాదండి, మీరు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు మీరు చేశారు కదా, మీ ఆయన పెట్టారు కదా, మీ పిల్లల్ని మాత్రం ఎందుకు ఇట్లా అనాథల్లాగా వదిలేయడం? వాళ్ళు నా కొడుకు లేకపోతే నువ్వు నాకేమవుతావు అంటున్నారండి. ఆయన పోయిన దగ్గర నుంచి పట్టించుకోకపోతే ఇలాగా నేను ఎక్కడికి పోవాలి? నా పిల్లలు వేసుకుని నా పిల్లల్ని ఎట్లా చదివించాలి? నాకు మొన్న ఎవరో చెప్పారు, ఇల్లు కూడా ఆడపడుచు మీద రాశారని చెప్తున్నారు, నిజమేనా? ముగ్గురు మాకు భారం అని చెప్తే ఇంట్లోంచి వెళ్ళాను నేను. బాధ్యతలు పక్కకు పెట్టండి, ఆమెకు హక్కులు కూడా ఉంటాయి కదా మరి ఆ ఇంట్లో. లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ తీసుకున్నారు, మీ బ్రదర్ లేకుండానే తీసుకున్నారా అండి? అవునండి. అట్లెట్లా తీసుకుంటారా అండి? మీకు ఇంకోటి క్లియర్ గా చెప్తున్నాను ప్రసాద్ గారు, నేను లాయర్ గారు అంత నెమ్మదిగా మాట్లాడను. నమస్తే, వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ అనుష. సో వ్యూవర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, లీగల్ టాక్కి కాల్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ సమస్యని రాసి వాట్సాప్ ద్వారా అదే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఈ నెంబర్ బిజీ వస్తుంది. సో అందరి కాల్స్ కూడా అటెండ్ చేసే సిచ్యువేషన్ కూడా అన్ని టైంలో ఉండదు. సో తప్పకుండా మీ మెసేజ్ చూసి మేమే మీకు కాంటాక్ట్ అవుతాము, మాట్లాడదాం. నమస్తే అండి శివకుమార్ గారు. మనం అంటే ఎవ్రీ వీక్ ఒక సమస్య తీసుకుని దానికి లీగల్ సొల్యూషన్ ఇస్తున్నాం కదా. సో ఈ మధ్య నాకు దాదాపుగా ఒక 7-8 కాల్స్ వచ్చాయండి. అదేంటంటే, ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత దురదృష్టవశాత్తు అతని హస్బెండ్ కనుక చనిపోతే అమ్మాయికి చాలా అన్యాయం జరుగుతోంది, కొందరి కుటుంబాల్లో జరుగుతోంది. ఆమెకు ఒకవేళ పిల్లలు ఉంటే లిటరల్లీ వాళ్ళు ఒక రోడ్డు మీద పడే పరిస్థితి. ఇంతకుముందు మనం చూసాం, అంటే డివోర్స్ ఇచ్చే టైంలో అమ్మాయికి ఏ భరణం రాకూడదని, లేకపోతే వాళ్ళకి ఏం దక్కకూడదని ఆస్తుల్ని తారుమారు చేసే విధానాలు చాలా చూసాం. బట్ ఇప్పుడు ఇంకా అన్యాయంగా ఆ హస్బెండ్ అనేవాడే ఈ లోకం వదిలేసి వెళ్ళిపోతే అమ్మాయికి ఏమీ దక్కకూడదు అని కుట్రపూరితంగా కొందరు కుటుంబాలు వ్యవహరిస్తున్న తీరు. సో దీని మీద నాకు ఒక కాల్ వచ్చింది. ఆవిడేంటంటే చాలా కష్టపడుతోంది. సో మన స్టూడియోకే వస్తానన్నారు. సో ఆవిడని కూడా పిలుద్దాం, లైవ్లో అసలు ఆమె ఇష్యూ ఏంటి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. సో సుజాత గారు, మీరు చెప్పిన విషయం వింటే నాకే చాలా బాధేసింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇక్కడ దాకా వచ్చారు. ఎందుకంటే ఫోన్లో మాట్లాడడం కంటే కూడా ఎంతో కొంత మీరు లైవ్లో మాట్లాడితే కనుక మాకు చూసే జనాలకు కూడా అర్థమవుతుంది మీ బాధ. అట్ ద సేమ్ టైం మీలాంటి మహిళలు ఎవరున్నా కూడా వాళ్ళకు కూడా ఏదన్నా సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుందని పిలిచాము. అండ్ మీ సమస్య ఏంటో చెప్పండి ఓపెన్గా. మేడం, నా పేరు సుజాత అండి. మా స్టార్టింగ్ జాయింట్ ఫ్యామిలీలో ఉండేదానండి నేను. అంటే మా అత్తయ్య, మరిది, మా ఆయన అందరం కలిసి ఉండేవాళ్ళం. మా ఆయన ఈ మధ్య ఒక ఆరేళ్ల క్రితం పోయారండి, యాక్సిడెంట్లో పోయారు. అసలు ఆయన ఉన్నప్పుడు చాలా బాగా చూసేవాళ్ళు మేడం నన్ను, చాలా చాలా బాగా, అంటే చాలా బాగా చూసేవాళ్ళు. అంటే అసలు నేను అసలు ఎప్పుడు పట్టించుకోలేదు మేడం. అంటే మా అత్తయ్యని కానీ, మా మావయ్య గారి వాళ్ళు కానీ, మరిది, అంటే నాకు అసలు వాళ్ళ మీద కూడా నాకు అంత ఆలోచన ఉండేది కాదు. అంటే అంత బాగా చూసుకునేవాళ్ళు. బ్యాంక్లో పనిచేస్తారండి ఆయన, బ్యాంక్లో పనిచేసి బ్యాంక్లో పనిచేస్తుండేవాళ్ళు.
వచ్చిన తర్వాత అయినా మేము బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా అంటే మాకు అంత నేను అంత జాయింట్ ఫ్యామిలీలో ఉన్నానన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదండి అసలు. ప్రేమగా చూసుకునే చాలా అండి, చాలా ప్రేమగా చూసుకున్నారు. అసలు ఆయన పోయిన తర్వాత అసలు నాకు లైఫ్ లేకుండా అయిపోతుందండి అసలు. నాకు అసలు ఎలా జరిగిందమ్మా, ఎలా పోయారు? బ్యాంక్ నుంచి రిటర్న్ వస్తుంటే బైక్ యాక్సిడెంట్ అండి, బస్సు గుద్దేసింది. పిల్లలు ఉన్నారా మీకు? ఇంటర్మీడియట్ అండి, ఒక అమ్మాయి ఇంటర్మీడియట్, ఒక అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడు. మేడం నేను ఇక్కడ వచ్చి మీకు చెప్పడానికి రీజన్ ఏంటి అంటే మా ఆయన చనిపోయాడండి. మా చనిపోయిన స్టార్టింగ్లో మాత్రం కొంచెం మొదల్లో మాత్రం మా అత్తయ్య గారి వాళ్ళు బాగానే ఉన్నారు, అంతా బాగానే చూసుకున్నారు. మా మరిది వాళ్ళు అంతా బాగానే ఉన్నారండి. కొంచెం అంటే ఒక 1 year వరకు బాగానే ఉన్నారు మేడం. ఎందుకంటే ఆయన యాక్సిడెంట్లో పోయారు అనగానే పాలసీలు అవన్నీ వచ్చాయి ఆయనకి. ఓహో, డబ్బులు వచ్చాయి. ఓకే, డబ్బులు వచ్చాయి మేడం, డబ్బులు వచ్చాయి కానీ నాకేమీ ఇవ్వలేదండి. అయ్యయ్యో, నా డబ్బులు నాకేమీ ఇవ్వలేదండి. కానీ 1 year అయితే చూసుకున్నారు. అసలు మా ఆయన పోయినప్పుడే అసలు నేను తర్వాతైనా కనీసం నా పిల్లలకి ఏదైనా చేసుకుందాం అనుకున్నా. అసలు మా ఆయన శవం పెట్టుకుని లోపల బీరువాలో నాకు పెళ్ళికి పెట్టిన నగలు కూడా తీసేసుకున్నారు మేడం వాళ్ళు. అసలు నాకు ఇప్పటి వరకు ఎట్లా అంటే అసలు ఏదైనా చేద్దామంటే చేతిలో ఒక్క రూపాయి లేదు. నా నగలు పోయాయి ఇంట్లో. ఇప్పుడు అంటే మా ఆయన పోయి 6 ఏళ్ళు అయిన తర్వాత మీరు అనొచ్చి ఇప్పుడు వచ్చి అడుగుతున్నారని. కానీ నాకు మొన్న మా రిలేటివ్స్లో ఒక ఆవిడ చెప్పిందండి, మాకు 2 ఎకరాల పొలం ఉంది మేడం, వాళ్ళకి 2 ఎకరాల పొలం ఉంది, ఒక డబల్ స్టోర్ బిల్డింగ్ ఉందండి మా అత్తయ్య వాళ్ళకి. కానీ మొన్ననే వాళ్ళ అమ్మాయికి రాసిచ్చిందని చెప్పారండి. అయ్యయ్యో, మిమ్మల్ని ఇలా పెట్టుకుని? అవును మేడం. అంటే ఆవిడకి పెళ్ళయిందా? అయిందండి, ఆవిడకి పెళ్ళయింది. పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారు మేడం, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. కానీ నేను అసలు ఇన్ని సంవత్సరాలు కూడా మా అత్తయ్య మా మరిదిలో అనే ఉన్నాను మేడం. అందరూ ఉండి ఘోరం అండి ఇది. అందరూ ఉండి ఈవిడ్ని ఇలా అనాథలాగా వదిలేయడానికి అసలు మనసు ఎట్లా వచ్చిందండి వాళ్ళకి? కాదు మేడం, అసలు మా ఆయన ఉండేటప్పుడు నాకు చాలా బాగుండేదండి. అసలు నాకు ఏవి ప్రాబ్లం ఎప్పుడు రాలేదండి మా ఆయన ఉన్నప్పుడు. మా ఆయనకి ఇంట్లో అంటుండేవాళ్ళండి, మీరు కూడా ఉంటున్నారు, 2 పిల్లలు ఉంటున్నారు, మీరు జాబ్ సంపాదిస్తే మీరు ఇంట్లో డబ్బులు ఇవ్వాలి, మీరు డబ్బులు ఇస్తేనే కదా నలుగురు ఉన్నారు, నలుగురు తినాలి కదా, మన అందరం కలిసినప్పుడు మీది కూడా మీరు ఇస్తూ ఉంటేనే ఇల్లు నడుస్తుంది అని మా ఆయన ఉన్నంత వరకు మనీ బాగానే తీసుకున్నారు మేడం, మంచిగానే తీసుకున్నారు డబ్బులు. కానీ ఆయన పోయిన తర్వాత నుంచి 1 year బాగానే ఉన్నారండి. మరి ఆయన పోయారన్న బాధనో లేకపోతే తెలియదండి, నాతోటి కూడా బాగున్నారు. ఆ తర్వాత నుంచి నిన్నెలా చూస్తారు, నీకు పిల్లలు పోషించడానికి మీ ఆయన అంటే ఇంత మునుపు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదండి. మీరు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు మీరు చేశారు కదా, మీ ఆయన పెట్టారు కదా మిమ్మల్ని, మీ పిల్లల్ని మాత్రం ఎందుకు ఇట్లా అనాథల్లాగా వదిలేయడం వాళ్ళు? అనాథలు కాదు మేడం, ఆయన డబ్బులు ఇప్పుడు ఆగిపోయినాయి కదా ఇవ్వకుండా. మీకు 1 రూపాయి కూడా రాలేదా మీ ఆయన తరఫు నుండి? లేదండి, అస్సలు ఇవ్వలేదు. మీరు అడిగారా పోనీ వాళ్ళని? కాదు మేడం, స్టార్టింగ్ అంటే ఎట్లా అడుగుతాం మేడం, అంటే మా అత్తయ్య అంటే మేము ఒక కనీసం ఒక 10 సంవత్సరాల పైన కొంచెం కలిసే ఉండేవాళ్ళం కదా మేడం. పోగానే నా డబ్బులు నాకు ఇవ్వు, నా ఇది నాకు ఇవ్వని నేనైతే అడగలేను కదండి. అంటే అసలు మా మాయ అత్తయ్య వాళ్ళు నన్ను చూసుకునే, మా మాయ గారు చాలా మంచి వాళ్ళు అండి. ఆయన పోయారండి. కానీ మా మ్యారేజ్ అయిన కొత్తలోనే ఆయన కొద్దిగా ఒక 2-3 ఏళ్లలోనే పోయారు. ఆయన ఒక సపోర్ట్ లేదు తనకి. మా అత్తయ్య మాత్రం అస్సలు సరిగా లేదండి, మా అత్తయ్య సరిగా లేరు. మా ఆడపడుచు కానీ మా మరిది కానీ అసలు ఇప్పుడు చాలా టార్చర్లో అనిపిస్తుంది మేడం నాకు. అసలు నాకు ఒకటి అంటే, మీకు ఆస్తులు ఏమేమి ఉండేవి, వాళ్ళు అంటే ఏ విధంగా మీ నుంచి వాటిని దూరం చేశారు చెప్పండి? 2 ఎకరాల పొలం ఉందని విన్నానండి, డబల్ స్టోర్ బిల్డింగ్ ఉండేది. అందులో మీ ఆయనకి కూడా బాగా ఉండేది కదా మరి అందులో? నాకు అవన్నీ తెలియదు మేడం, మా ఆయనకి తెలుసు. ఏది పాపం ఇదే ప్రాబ్లం చాలా మంది వైఫ్స్కి. వాళ్ళకి ఏం ఆస్తులు ఉన్నాయి, లేకపోతే అంటే యాన్స్టర్స్ నుంచి ప్రాపర్టీస్ ఏమొస్తాయి వైఫ్స్ దగ్గర చెప్పరు, చాలా మంది చెప్పరు. ఇది చాలా ఇళ్లల్లో ఉంది. తీరా పొరపాటున వాళ్ళకి ఏమైనా జరిగినప్పుడు ఇది పరిస్థితి, పెళ్ళాం బిడ్డలు రోడ్డు మీద పడిపోతారు. ఇస్తే ఒక బాధ, ఇవ్వకపోతే ఒక బాధ. మా అత్తయ్య కూడా బాగుంది మేడం, స్టార్టింగ్ బాగుంది, నన్ను మంచిగా చూసుకునేది. మా తోడుకోడలు ఉండేవాళ్ళు, మా మరిది తోడుకోడలు పైన ఉండేవాళ్ళండి, నేను మా అత్తయ్య వాళ్ళతో కింద ఉండేదాన్ని. అంటే తినడానికి కిందకు వస్తుండేవాళ్ళు వాళ్ళు. నేను మా అత్తయ్య వాళ్ళతో కొంచెం ఎక్కువ కలిసే ఉన్నాను, మా అత్తయ్యతో కొంచెం ఎక్కువ కలిసే ఉన్నాను. మా ఆయనకి చాలా అంటే
ఈ ప్రాపర్టీలు ఇవన్నీ ఏవో మా ఫ్రెండ్స్ చెప్తే ఇప్పుడు నాకు అర్థమవుతుంది, పిచ్చిదానిలాగా ఇప్పుడు ఎందుకు వదిలేసావు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, అలా వదిలేసావు అని నేను ఎప్పుడు అసలు పట్టించుకోలేదు మేడం. అసలు అంటే మీ ఆయన ఉన్నప్పుడు ఏ రోజన్నా మీకు ఇప్పుడు మీ మరిది గారికి ఏమొస్తాయి, మీకేం వస్తాయి, అసలు ఏమున్నాయి, ఇలాంటి ఎప్పుడైనా చర్చ జరిగిందా ఇంట్లో? లేదండి. ఎప్పుడు అసలు ఏముంది ఏమొస్తుంది కూడా మీరు ఎప్పుడు మాట్లాడుకోలేదు? నేను అసలు ఎప్పుడు మా ఆయనతో మంచిగా ఉండడమే తప్ప నాకు ఇలా ఆస్తిపాస్తులు ఇలాంటివన్నీ అసలు ఆలోచనలే లేకపోయేది. అప్పుడు అంటే మా అత్తయ్య అందరూ కలిసి ఉన్నారు కదా మేడం, నాకు అవసరం పడలేదు. అయ్యో మరి ఎట్లా అమ్మా, మరి మీ పిల్లలు ఉన్నారు అంటున్నారు కదా, మరి ఆ ఇంట్లోనే ఉంటున్నారా ఇప్పుడు మీరు? లేదండి, బయట ఉంటున్నాం. అంటే ఆ ఇంట్లో కూడా లేరా మీరు? లేదండి, మా ఆయన పోయిన మొదట్లో ఒక 1 year అలాగా కొంచెం మాకు మా ఆయన యాక్సిడెంట్లో పోవడం వల్ల పాలసీలు వచ్చినట్టున్నాయి. అంటే ఇది కూడా నేను ఆలోచించింది కాదండి, నాకు ఎవరో చెప్తుంటే అసలు నాకు ఇప్పుడు అనిపిస్తుంది మా ఆయన పాలసీలు వచ్చాయని, ఆయన పాలసీల కోసం ఉంచుకున్నారు, లేకపోతే నిన్నెందుకు ఉంచుకుంటారు. మంచిగానే అంటే స్టార్టింగ్ అంటే కొంచెం వాళ్ళు బాధలో ఉన్నారు కదా, నేను బాధలో ఉన్నాను కదా. మా అమ్మ నాన్న ఇద్దరు లేరండి. మా నాన్నగారు నాకు చిన్నప్పుడు మా మ్యారేజ్ అయిన స్టార్టింగ్ పోయారండి, అప్పుడు కొత్తలోనే పోయారు. మా అమ్మ ఉండేది కానీ మా అమ్మ కూడా చనిపోయిందండి. అయ్యో, ఇప్పుడు మీకు పేరెంట్స్ సైడ్ నుండి కూడా సపోర్ట్ లేదు? ఎవరు లేరు మేడం, అడగడానికి కూడా ఎవరు లేరు? ఎవరు లేరండి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు మేడం, వాళ్ళిద్దరు కూడా లేరు. మా అత్తయ్య గారు వాళ్ళని ఇప్పుడు అడుగుతుంటే అసలు నాకు అసలు నీకు ఇచ్చేది ఏమీ లేదు, నీకెందుకు ఇస్తాను, నా కొడుక నాకు లేడు, నువ్వెందుకు నాకు అంటున్నారండి. నా కొడుకు లేడు, నా కొడుకు లేకపోతే నువ్వు నాకేమవుతావు అంటున్నారండి. నీ పిల్లలు నాకేమవుతారు. అట్లా కోడలతో ఉన్న బంధం తెగిపోతుంది అంత ఈజీగా? అంటే జనరల్లీ మనం చూసుకుంటే ఎక్కడైనా కూడా ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా మెయింటైన్ చేస్తారు. దాన్ని ఎవరు కూడా జనరల్లీ క్వశ్చన్ చేయరు, ఏ కోడలైనా సరే ఎవరైనా సరే. అప్పుడు బాధ్యతలను మాట్లాడతారు ఒకవేళ అడిగినా కూడా. ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నప్పుడు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఏదైతే పార్టీషన్ అంటే ఎవరికి ఏమున్నాయి పంపకాలు అనే విషయాలు ఎవరు కూడా మాట్లాడరు. అంటే ఎప్పుడైతే మంచిగా ఉంటుందో అట్లాంటి డిస్కషన్స్ ఎప్పుడు రావు. ఎప్పుడైతే రిలేషన్స్ ఎప్పుడైతే ఇట్లా ట్రబుల్ అవుతావో అట్లాంటి టైంలో ఈ క్వశ్చన్స్ అన్నీ అరైజ్ అవుతాయి. ఎరైజ్ అయినప్పుడు ఇక్కడ ఈ మేడం విషయంలో జరిగిన దాంట్లో చూసుకుంటే చాలా బాధాకరం ఏంటంటే ఫ్యామిలీ అంతా వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పుడు అంతా మంచి కొనసాగింది. ఎప్పుడైతే ఆయన చనిపోయిండో దాంట్లో నామినీ ఎవరున్నారు అనేది మనకు తెలియదు. మేడం ఉన్నారా, వైఫ్ గా ఉన్నారా, లేకపోతే వాళ్ళ మదర్ ఉన్నారా అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకే, నామినీ ఒకవేళ మేడం ఉంటే మేడం సంతకం పెట్టి అత్తగారి మీద మర్యాదతోటి ఈ మేడం అమౌంట్ వాళ్ళ చేతిలో హ్యాండ్ ఓవర్ చేసినారా? మీరు సంతకాలు పెట్టారా మేడం? లేదండి, ఏం సంతకాలు పెట్టారు. అయితే ఆమెకి ఏం తెలియకుండానే అట్లా ఇట్లా చేస్తారు. అయితే అందులో ఎవరైతే ఈ హస్బెండ్ ఉన్నారో ఆయన నామినీ ఎవరిని పెట్టినారు అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఓకే, వాళ్ళ మదర్ జనరల్లీ ఎవరైనా సరే మదర్ని పెడతారు, లేకపోతే వాళ్ళ వైఫ్ని పెడతారు. అయితే ఇక్కడ వాళ్ళ వైఫ్ని పెట్టకుండా వాళ్ళ మదర్ని కానీ ఆయన పెట్టి ఉంటే ఎందుకంటే కరెక్టే, ఆఫీసర్స్ అంత ఈజీగా నమ్మరు. అట్లా వేరే వాళ్ళని పెట్టడానికి అయితే వేరే సంతకం పెట్టేది తీసుకోవడానికి లేదు. మేబీ ఆయన ఇక్కడ కూడా ఒక అన్యాయం చేశాడు. ఒకటి ఏంటి, ఈవిడికి పూర్తి డీటెయిల్స్ చెప్పలేదు ఒక రకంగా. మీ అమాయకత్వంతో ఆయన కుటుంబం మీద ఆయనకున్న భరోసాతో ఆయన మీకు ఏ డీటెయిల్స్ చెప్పలేదు, అది మీకు చేసిన ఫస్ట్ అన్యాయం. రెండోది నాకు తెలిసి నామినీ కూడా వాళ్ళ మదర్ని కానీ పెట్టి ఉంటారు. ఓకే, అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే హస్బెండ్ చనిపోయిన తర్వాత అంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎవరి పేరు మీద ఉన్నాయా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. మీ మామగారి పేరు మీద ఉన్నాయా అండి, మీ అత్తగారి పేరు మీద ఉన్నాయా? నాకు పెళ్లిలో పెట్టిన నగలు కూడా మా ఆయన పోయినప్పుడు తీసేసుకున్నారండి బీరువాలోంచి. అసలు నాకు అసలు పక్క నుంచి మా ఆయన శవం పెట్టుకుని బీరువా ఓపెన్ చేసుకుని నగలు తీసేసుకున్నారు. అసలు అదేంటంటే ఇంకా అదేదో నేను ఇంకా ఆయన పోతే ఇంకా మళ్ళీ నావ అంటారేమో, నేను పెట్టి అంటే తర్వాత మా అత్తయ్య అంది, నేను పెట్టిన నగలు నా కొడుకే లేనప్పుడు నీకెందుకు ఇస్తాను నగలు, నీకు ఎట్లా ఇవ్వాలి నగలు, నేను పెట్టినవి నా కొడుకు పోయిన తర్వాత నీకెట్లా వస్తాయి ఆ నగలు. అది కూడా తీసుకుని అవి కూడా ఇప్పుడు నా చేతిలో అసలు ₹1 కూడా లేదండి, నగలు లేవు, డబ్బులు లేవు. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాలేదు, మీకు ఆ 2 అంతస్తులు ఇల్లు ఉందన్నారు కదా,
పోనీ మరి మీరు ఎందుకు అక్కడ ఉండట్లేదు, మీరు ఎందుకు బయట ఉండాల్సిన పరిస్థితి ఎందుకుంది? మేడం స్టార్టింగ్ మా ఆయన పోయినప్పుడు డబ్బులు ఇవ్వటం లేదన్నారు కదా, డబ్బులు ఇవ్వటం లేదన్నారని దగ్గరగా వచ్చి జాబ్ ఎత్తుక్కున్నాను మేడం. ఓకే. జాబ్ ఎత్తుక్కున్న తర్వాత ఒక 2-3 నెలలు బాగానే ఉంది. అప్పుడు కొంచెం వచ్చిన జీతం నేను మా అత్తయ్యకే ఇచ్చాను, నేనేమి ఖర్చు పెట్టుకోలేదు. ఎందుకంటే పిల్లలు అక్కడే ఉంటున్నారు, అక్కడే తింటున్నారు, మా అత్తయ్యతో పాటే ఉంటున్నారు, కొంచెం పెద్ద దిక్కు ఉంటుంది కదా అని మా అత్తయ్య దగ్గరే ఉన్నాను. నాకెవరు లేరండి. ముందు పోతున్నా కదా, 7 గంటలకు వస్తావు, 6 గంటలకు వస్తావు, నువ్వు మీ ఆయన ఉంటుంటే నువ్వు ఇట్లా వచ్చేదని కాదు, అసలు నువ్వు ఏం వెలగ పెడుతున్నావు బయట, ఇంత ఊరంతా తిరిగి వస్తే నీ పిల్లల్ని నేను ఎందుకు చూసుకుంటాను. ఇంకా రోజు టార్చర్, ఈ టార్చర్ తోటి నాకు అసలు ఇంకా జాబ్ చేయాలో లోపల అర్థం కాదు. డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వలేదు అంటారండి, ఇస్తేనేమో ఊరు మీద తిరిగి వస్తున్నావు అంటున్నారు. నాకు అసలు పిచ్చి పడుతుంది నాకు అలా. ఘోరం ఇది. నేను జాబ్ కానీ జాబ్ చేయకపోతే పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి మేడం? ఇప్పుడేమో పిల్లలకి ఫీజులు కట్టాలి, పిల్లలకి చదివించాలి అంటే నాకు డబ్బులు అంటే నాకెవరో చెప్పారు మేడం ఆయన. మీ ఇంటి రెంట్లు వస్తున్నాయి కదా, అవెందుకు మీరు అడగకూడదు? అక్కడెక్కడో ఒక ఇల్లు ఉందట మేడం, ఊర్లో ఎక్కడో ఇల్లు ఉంది అని చెప్పారు. ఆ ఊర్లలో వచ్చే వాటికైతే డబ్బులు వస్తాయి, ఏదో పొలం మీదనో వాటి మీద ఏవో వస్తాయి మేడం, అవే పుస్తకాలు అంటారు, వాటిలో డబ్బులు ఇస్తారట వాళ్ళు. ఎంత 10,000 20,000 వస్తాయి అన్నారు మేడం. మీ ఇంటి రెంట్లు కూడా వస్తాయి మీరు చెప్పిన ప్రకారం అయితే, అంత పెద్ద ఇల్లు ఉన్నప్పుడు మరి వాటితో అయినా మీకు సాయం చేయొచ్చు కదా, అదెవరు తీసుకుంటున్నారు? మేడం అసలు ఆవిడ ఏమి ఇవ్వటం లేదండి, అందుకనే వచ్చాను ఇక్కడికి. ఆవిడ ఏమి ఇవ్వటం లేదు. నేను ఇన్నాళ్ళు విడిగా ఉండి నా పిల్లలు నేను ఏదో కొంచెం వచ్చిన దాంట్లో అయినా తింటున్నాం, ఒక చిన్న ఇంట్లో రెంట్ తీసుకుని అయినా ఉంటున్నాము, తింటున్నాము అంటే తర్వాత అయినా కనీసం మా ఆయన ఆస్తి వస్తుందిలే, పోనీ ఏదో ఒకటి వస్తుందిలే, మా ఆయన పోయినా కూడా వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఆ పిల్లలకి ఏదైనా చూసుకుందామని. ఇప్పుడు ఎందుకు వాళ్ళ సైడ్ వెళ్ళడం, వాళ్ళ జోలికి వెళ్ళడం అని నేను ఆగిపోయాను. అసలు ఏమీ లేదు మేడం. ఆ ఇల్లు కూడా వాళ్ళ అమ్మాయికి ఇచ్చేసారట. ఆ ఇల్లు వాళ్ళ అమ్మాయికి ఇచ్చారు. మా మరిదేమో ఆ ఇంటి నుంచి ఏం ఖాళీ చేయడండి, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయన పైననే ఉంటాడు. ఇంకా వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ అన్నట్టే, మా అత్త కింద ఉంటది. అసలు నన్ను ఇంత కూడా బేర్ చేయలేదు. పిలిచారమ్మా? లేదండి, పిలవలేదు. అయితే మొత్తానికి అంటే మీ ఆయన పోయిన తర్వాతేనా ఇవన్నీ పంచుకున్నారు వీళ్ళు? మేడం అసలు పంచుకున్నారో లేదో కూడా నాకు తెలియదండి. నాకు చెప్పారు, మా రిలేటివ్స్ లో చెప్పారు. ఇన్ఫర్మేషన్ కూడా ఏం లేదండి. అయితే జనరల్లీ కానీ మొన్న నేను మా అత్తయ్యతో వెళ్ళి అడిగితే మాత్రం ఏమీ లేవు, నీకు ఒక్క రూపాయి లేదు, నా కొడుకు లేడు, నా కొడుకు ఎప్పుడు పోయాడో, నువ్వు నీ పిల్లలతో నాకు సంబంధం లేదు, నేను ఒక్క రూపాయి నేను నీకు ఇయ్యను, నా కొడుకే పోయి నేను ఏడుస్తుంటే నీకు డబ్బులు ఇచ్చేది. మీరు ఏమన్నా లీగల్ వెళ్ళే ప్రయత్నం ఏమన్నా చేశారా? లేదు మేడం, నేను చేయలేదు. పెద్ద మనుషులతో అడిగిచ్చారా పోనీ ఎవరితో? అడగలేదు మేడం, నాకు కొంచెం మా అత్తయ్య వాళ్ళతోటి భయం అనిపిస్తుంది. అది ఆమెకి ఏ సపోర్ట్ లేదు, ఆమెకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థమైంది ఇది. అయితే ఇక్కడ ఆ ఇల్లు కానీ మన ఏదైతే పొలం ఉందని చెప్పేశారో ఆ పొలం కానీ ఇది ఎవరి పేరు మీద ఉన్నది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఒకవేళ వీళ్ళ మామగారి పేరు మీద ఉండి ఆయన చనిపోయిన తర్వాత ఈయన ఎవరైతే వీళ్ళ మర్ది ఉన్నారో వీళ్ళ కన్సర్న్ లేకుండా ఎందుకంటే వాళ్ళ బ్రదర్ అనేది లేనప్పుడు వీళ్ళ కన్సర్న్ లేకుండా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది వాయిడబుల్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఒకవేళ వాళ్ళ బ్రదరు వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఎవరైతే లీగల్ ఎయిర్స్ ఉన్నారో వీళ్ళ మామకు సంబంధించిన లీగల్ ఎయిర్స్ ఎవరు ఉన్నారో, లీగల్ ఎయిర్స్ ఫస్ట్ క్లాస్ 1 లీగల్ ఎయిర్స్ వచ్చేసి వాళ్ళ వైఫ్ అంటే వీళ్ళ అత్తగారు, వీళ్ళ మర్ది, వీళ్ళ హస్బెండ్, వీళ్ళ ఆడపడుచు, వీళ్ళందరూ క్లాస్ 1 లీగల్ ఎయిర్స్ అవుతారు. ఎప్పుడైతే వీళ్ళు క్లాస్ 1 లీగల్ ఎయిర్స్ అయినప్పుడు దాని తర్వాత ఈ ఆయనకి ఏదైతే ప్రాపర్టీ ఉందో వీళ్ళ మామగారికి అది ఈక్వల్లీ డివైడ్ అవుతుంది. వీళ్ళ అత్తగారికి ఇప్పుడు ఒక 100% ఉంది అనుకోండి, వీళ్ళ అత్తగారికి 25% వెళ్తుంది, వీళ్ళ హస్బెండ్కి 25% వెళ్తుంది, వీళ్ళ మర్దికి వీళ్ళ ఆడపడుచు కూడా 25 ఈక్వల్ షేర్ వస్తుంది. అయితే వీళ్ళకి సంబంధించిన ప్రాపర్టీ ఏదైతే 25% వీళ్ళు కలిగి ఉన్నారో వీళ్ళ హస్బెండ్కి షేర్కి సంబంధించింది, ఆ హస్బెండ్కి షేర్కి సంబంధించిన వీళ్ళు ఏదైతే ప్రాపర్టీ ఉందో ఇది వీళ్ళకి హక్కు ఉంటుంది దాంట్లో. వీళ్ళు పార్టిషన్ సూట్ కనుక ఫైల్ చేసి ఇక్కడ క్లారిటీ ఏంటంటే మనకు కూడా ఫుల్ డీటెయిల్స్ తెలియదు. నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే
మీరు ఒకసారి ఆయన ఉంటే బాగుండేది మేడం, అసలు నాకు ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు. అసలు ఆయన ఉంటే ఇక్కడ దాకా మీరు వచ్చేవాళ్లే కాదు కదా. ఆయన పోయి నాకు చాలా బాధ. ప్రసాద్ కదా. హలో హలో ప్రసాద్, నేను మీ వదిన్ని మాట్లాడుతున్నా. చెప్పు. నేను ఇక్కడ లీగల్ అడ్వైజర్ దానికి వచ్చాను. చెప్పండి. ఏం లేదు, అండి పిల్లలకి ఏదైనా చూడండి. ఇన్నాళ్ళు నేనేం రాలేదు. ఆయన పోయిన దగ్గర నుంచి పట్టించుకోపోతే ఎలాగమ్మా? ఆయన పోయిన దగ్గర నుంచి పట్టించుకోపోతే ఎలాగా? నా పిల్లలు ఎవరు పట్టించుకుంటారు? నేను పట్టించుకోవాలి కదా. ముందు అలా అనలేదు కదా నాన్న, నువ్వు ముందర ఉన్నప్పుడు బాగానే ఉన్నారు కదా. అసలు అప్పుడే కనుక మీరు అందరూ ఇలానే వదిలేస్తారు అని తెలిస్తే మా ఆయన నేనైనా జాగ్రత్తగా ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు ఆయన పోయిన తర్వాత సంబంధం లేదని చెప్తే ఎట్లా చెప్పండి? పిల్లలు మీ పిల్లలు కాదా? పెళ్ళైన తర్వాత మీ దాన్ని కాదా? నేను మా పిల్లలు చూసుకునే లోపల మా భార్యను చూసుకుని మేము డెవలప్ అయ్యే లోపల అంత లేదు. మరి మీకు ఏ నుంచి తీసుకురావాలి నేను? అలా అంటావేంటమ్మా? కానీ నీ అన్న పిల్లల్ని చూసుకోరా? నేనేమన్నా విడిగా ఏమన్నా ఉన్నానా? మీ అన్న ఉన్నంత వరకు మీ దగ్గరే కదా ఉన్నది. మీ అన్న ఉన్నంత వరకు మీ దగ్గరే కదా ఉన్నది. నాది జాయింట్ ఫ్యామిలీనే కదా. నేను సపరేట్ వెళ్ళిపోయానా? మిమ్మల్ని నమ్ముకునే కదా ఉన్నది. ఇప్పుడు మా అన్నయ్య లేడు. మా అన్నయ్య లేని తర్వాత నేనైతే ఇప్పుడు ఏం చేయలేను. మీ పార్టీ మీరు వెళ్ళారు. ఇప్పుడు మా పిల్లలు, మా భవిష్యత్తు, మా భార్య ఇదే మాకైతుంది. నేనేం వెళ్ళలేదు అమ్మా, నేనే వెళ్ళలేదు. సుజాత గారు, ఆస్తి గురించి అడగండి. ఇప్పుడు మీరు వెళ్ళారు, మేము ఇప్పుడు ఆయన్ని డబ్బుల గురించి కాదు, మీ ఆయనకు రావాల్సిన వాటి గురించి అడగండి. సరేనా? లేదు మాకేమైనా చేయండి ఇవ్వండి అంటే నాతో కూడా కాదండి. మీకు అర్థమైతే ఓకే, లేదంటే లేదు. కాదు అంటే ఎలాగండి? కాదు అని సింపుల్ గా చెప్పేస్తే అన్న తమ్ములు అన్న తర్వాత, అక్క చెల్లెలు అన్న తర్వాత కొంచెమైనా ఉండాలి కదా పిల్లల మీద కొంచెమైనా ఉండాలి కదా. ఇన్ని రోజులు నేను పట్టించుకోలేదు. అన్ని చేసుకుని నాకేమీ లేవని మొన్న అత్తయ్య గారితో మాట్లాడితే కూడా ఏమీ లేవు, నా కొడుకు లేకపోతే నువ్వు నాకేమవుతావు అని అంటుంటే ఇంకా నేను ఎక్కడికి పోవాలి? నా పిల్లలు వేసుకుని నా పిల్లల్ని ఎట్లా చదివించాలి? చెప్తారు ఏడికైనా పోండి. అదే పోయింది అన్ని బంధాలు. ఇప్పుడు నాకేం కోర్టులు ఉండి మీకేం ఇవ్వకున్నది. నాకు కోర్టులు లేవు. నా పిల్లలు నా భార్య బతికే లోపల సరిపోతుంది. అంతా ఇదిగా ఇలా మాట్లాడేస్తున్నారండి. ఇల్లు ఎవరి పేరు మీద రాశారు అడగండి సుజాత గారు. నాకు మొన్న ఎవరో చెప్పారు, ఇల్లు కూడా ఆడపడుచు మీద రాశారని చెప్తున్నారు. నిజమేనా? అవునండి. అమ్మాయి బాగా అమ్మాయి తీసుకొని పోతుంది కదా. మరి ముగ్గురు 3 బాధలు వచ్చినాయి అంతే, అయిపోయింది. మరి నాకు రాదా అండి? నా పిల్లలకి రాదా అండి? నేను ఇన్నాళ్ళు నోరు మూసుకొని కూర్చున్నది మంచిగా ఉంటే, ఆయన ఉన్నా లేకపోయినా కనీసం కలిసి ఉంటేనే ప్రశాంతంగా, తర్వాత అయినా పిల్లల కోసం కదండి నేను నోరు మూసుకొని ఇన్ని సంవత్సరాలు కూర్చున్నది. ఇంకా ఏమీ లేకుండా ఆయన పోయినప్పుడే నగలు తీసేసుకున్నారు నాకు పెట్టినవి. కనీసం ఇన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత మీ నగ ఏమైనా కనీసం ఆస్తులు వస్తాయంటే అది ఇచ్చేస్తున్నారు. ఇంకా నా పిల్లలకి ఏం మిగులుతాయి? నేను మాట్లాడతా సుజాత గారు, ఒకసారి ఇవ్వండి. చూసారా మేడం ఎలా చెప్తున్నారు? అసలు ఆయన ఫోన్ ఎత్తగానే ఆయన వర్షన్ అర్థమైపోయింది. అలా అనకండి. అత్తయ్య గారు అలాగే మాట్లాడి మీరు అలాగే మాట్లాడితే నేను ఎక్కడికి పోవాలి? మీరే కదండి ఇంట్లోంచి పంపించింది మీరే. నేనే ఇష్టపూర్వకంగా వెళ్ళలేదండి. ఇంట్లోంచి పంపించింది మీరే ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. డబ్బులు ఇవ్వటం లేదు. పిల్లల్ని ఎలా చూసుకుంటారు? మీ ముగ్గురు మాకు భారం అని చెప్తే ఇంట్లోంచి వెళ్ళాను నేను. బతుకుతున్నాను మేడం. ఒక 10 రూపాయలు పెడితే 10 అవసరాలు కనబడుతున్నాయి. ఎక్కడ దేనికి పెట్టుకోవాలో అర్థం కాక ఇంత కష్టపడి బతుకుతున్నా ఏముండదు చూడండి. వీళ్ళకి అసలు ఎంత ఈజీగా వదిలేస్తున్నారో వీళ్ళు. నమస్తే అండి ప్రసాద్ గారు. నా పేరు అనుష అండి. మేము లీగల్ టాక్ ప్రోగ్రామ్ నుండి మాట్లాడుతున్నాము. మీ వదిన గారు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు సార్. చెప్పండి అనుష గారు. అయితే ఇప్పుడు మీ అన్నయ్య గారితో అన్నీ పోయాయి అంటున్నారు మీరు. అవును. మరి మీ అన్నయ్య పిల్లలు ఉన్నారు కదా, మీ వంశస్థులే కదండి, మీ రక్త సంబంధమే కదా ఆవిడ. సరే ఆవిడ బయట అందరినీ కొడుకే పట్టించుకోవట్లేదు అండి ఈ రోజుల్లో. అన్నయ్య పిల్లలు నేనే పట్టించుకుంటాను, నా పిల్లల్ని ఎవరు పట్టించుకుంటారు? కరెక్ట్ మాట్లాడారు. ఇప్పుడు మిమ్మల్ని పెంచింది చదివించింది ఎవరండి?
మా నాన్నగారు చదివి ఇచ్చారు, మా అన్నయ్య గారు కాస్త సహాయపడారండి. కాస్త సాయపడ్డారు. ఆ రోజు మీ అన్నయ్య కూడా నా పెళ్ళాం నా పిల్లలు అనుకొని ఉంటే మీ వదిన ఇక్కడ ఇలా ఏడిసే పరిస్థితి రాదు. మీరు చదువుకొని ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ ఎలగబెట్టేవాళ్ళు కాదు. అది తెలుసా మీకు? అసలు ఇంత కూడా ఈయన ఇలా మాట్లాడతారు అనుకోలేదు మేడం. నేను ఇలా ఇంత కూడా మాట్లాడతారు అనుకోలే. ఇలా ఏంటండి? జాగ్రత్తగా నేను బతుకుతానండి. మీ జాగ్రత్తలు మీకు బాగానే ఉన్నాయండి. మీ తెలివితేటలు ఆవిడకి లేకే కదా ఆవిడ రోడ్డు మీద పడింది. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు. మీ అమ్మగారికి పని చేసుకొని బతుకుతారండి. ఆవిడకి వయసు ఓపిక ఉంటే పని చేసుకొని బతుకుతారు. అర్థమైందా? ఆవిడ ఏజ్ ఎంత అయింది ఇప్పుడు? అవి 50 ఏళ్ళ దగ్గర ఉన్నారు. ఎట్లా బతుకుతారు అనుకుంటున్నారు? ఏ జాబులు చేస్తుంది? సరే, ఇవన్నీ మీకు ఈ మాటలు బాగా మాట్లాడుతున్నారు. మీ అమ్మగారి పరిస్థితి ఏంటి? మీ అమ్మగారు కూడా ఇలాగే మాట్లాడతారా? మా అమ్మగారు మాట్లాడరండి. ఫస్ట్ ఆవిడతో మేము మాట్లాడదాం అనుకుంటున్నాం. ఒకసారి ఇస్తారా? మేము మాట్లాడతాము. లేరండి, మా అమ్మగారు లేరు. మా అమ్మగారు హెల్త్ బాగాలేరు. మా అమ్మగారు కొంచెం ప్రాబ్లం ఉంది, సో మాట్లాడలేరు. ఏమన్నా ఉంటే నాతో మాట్లాడండి. మీ అమ్మగారు ఏ జాబ్ చేస్తున్నారు సార్? మా అమ్మగారు ఇంట్లో ఉంటారండి. ఎందుకు సార్? జాబ్ చేసుకుని బతకాలి కదా, ఇంట్లో ఎందుకున్నారు? నేను కొడుకుని ఉన్నాను కదండి, చూసుకుంటాను ప్రస్తుతానికి. ఆవిడకి కొడుకు గాని ఈవిడకి మరిది గారు మీరు. ఇప్పుడు మరిది గారు అన్నారు, నేను ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉన్నానండి. అన్నయ్య చనిపోయిన తర్వాత సరే, బాధ్యతలు పక్కన పెట్టండి. బాధ్యతలు పక్కన పెట్టండి. ఆమెకు హక్కులు కూడా ఉంటాయి కదా మరి. ఆ ఇంట్లో హక్కులు మాట ఏంటి? అన్నయ్యతోనే పోయాయండి హక్కులు. అట్లా ఎట్లా పోతాయండి? మీరు లీగల్ గా మాట్లాడట్లేదు. మీరు పోయాయండి. ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు కాల్ చేసి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం వినండి ప్రసాద్ గారు, నేను చెప్పేది వినండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం మాకు. మిమ్మల్ని ఇబ్బంది పెడితే 10 రూపాయల లాభం లేదు. అర్థమైందా? మీరుంటున్న ఇల్లు మీ వదినకి ఇస్తాము అని చెప్పారట. కనీసం దాని మీద రెంట్లు కూడా ఆవిడకి ఇవ్వట్లేదంట. మీ చెల్లెలకి ఎట్లా రాసుకున్నారు అని అడుగుతోంది ఆవిడ. అది కడుపులో పుట్టిన బంధాలండి. ఆడపిల్లకు కూడా భాగం ఉంటది కదా, వెళ్ళిపోయింది అంతే. అది ఆ ఆడపిల్లకి ఏంటి ఆస్తుల్లో హక్కులు ఉంటాయి. మరి మీ అన్నయ్య చూపించిన బాధ్యతల్లో వాటిల్లో హక్కులు ఉన్నాయా? అందులో కూడా బాధ్యత తీసుకుంటుందా? ఇంకా మా వల్ల కాదండి, చూసుకోవడం రాదు, నేను చూసుకోలేము. మీ అన్నయ్యకి ఇవ్వాల్సిందన్నా ఇవ్వాలి కదండి. మీ అన్నయ్యకి ఇవ్వాల్సిన వాటా ఇవ్వాలి కదా. అన్నయ్యకి వాటా అయితే ఏం లేదండి ఇక్కడ. ఎందుకు లేదండి? మీ అన్నయ్య చనిపోయిన తర్వాత ఇవ్వన్నారు రిజిస్ట్రేషన్స్ అన్ని. మేము జాయింట్ ఫ్యామిలీలో ఉన్నన్ని రోజులు మరి ఆయన జీతం తీసుకున్నారు కదా, మరి అవన్నీ కూడా కట్టివ్వాలి కదా. నేను దాచుకునేదాన్ని కదా డబ్బులు. అదేనండి, మీ అమ్మగారితో మాట్లాడతాం మేము. మీకెంత ఖర్చు పెట్టారు, మీ చెల్లెలకి ఎంత ఖర్చు పెట్టారో ఆ లెక్కలు వేద్దాం. మీ అమ్మగారు మాట్లాడరా? సరే అయితే మేము ఒక పని చేస్తాము. నేను మీకు నా బాధ్యతగా చెప్తాను. ఇప్పుడు సుజాత గారు లీగల్ వైఫ్ అండి మీ అన్నయ్య గారికి. ఆవిడకి 2 పెద్ద పిల్లలు ఉన్నారు. పెళ్ళిడు వచ్చిన కూతురు ఉంది, మేజర్ అంట అమ్మాయి. మరి వీళ్ళెవరు సైన్స్ లేకుండా మీరు ఆస్తులు ఎట్లా పంచుకున్నారన్నది ఇక్కడ పెద్ద క్వశ్చన్. అర్థమైందా? మీ అన్నయ్య పోయాడు కానీ ఆయన వైఫ్ బతికే ఉంది, పిల్లలు మేజర్లు ఉన్నారు. మరి వాళ్ళ సంతకాలు లేకుండా మీరు ఎట్లా పంచుకున్నారు? దానికి మీరు ఆన్సర్ చేయాల్సిందే. మీకు నోటీసులు ఇస్తాము. అన్నీ అసలు ఏమేమి ఇప్పటిదాకా ఉన్నాయి, ఏమేమి పని చేసుకున్నారో ఆవిడకి తెలియకుండా అన్నిటికీ మేము నోటీసులు ఇస్తాం. వాటికి మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఓకేనా? మరి ఎందుకు కాదు, మీరు అన్నారు కదా అన్నయ్య పోయాడు, ఆయన మాట పోయిందని. ఇక్కడ మాకు అడ్వకేట్ ఉన్నారు, ఒకసారి లీగల్గా ఏమేం చేస్తారో ఆయన చెప్తారు. ఆయనకి ఇవ్వండి ఆన్సర్ మీరు. సరేనా? మీరు మాట్లాడండి సార్. ప్రసాద్ గారు చెప్పండి. నమస్తే అండి. ఇప్పుడు ఏదైతే మీరు మాట్లాడుతున్నారో అది కంప్లీట్లీ ఇల్లీగల్ అండి. మీరు ఎంతకాలం కూడా ఆ ప్రాపర్టీలో స్టే చేయలేరు. ఎందుకంటే అది మీ ఫాదర్ ప్రాపర్టీ అయితే మీరందరూ ఎంతమంది ఉన్నారో అంతమంది లీగలైర్స్ అవుతారు. మీకు సంబంధించిన బ్రదర్ కూడా లీగలైర్ అవుతారు. ఓకే, ఆయన కూడా 25% ఎంతైతే ఉందో దాంట్లో మీ 4 షేర్ కంపల్సరీ ఈక్వల్ అవుతుంది. మీ బ్రదర్కి వచ్చిన షేర్ కంపల్సరీ మీ వదిన గారికి వాళ్ళ పిల్లలకు అనేది కంపల్సరీ ఇవ్వాల్సిందే అండి. ఒకవేళ మీరు ఇవ్వకుండా మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ మీ బ్రదర్ చనిపోయిన తర్వాత ఆయన సంతకం లేకుండా మీరు ఎటువంటి ట్రాన్స్ఫర్ మీ ఆ ప్రాపర్టీస్ ఏదైతే మీ పైన రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీరు కానీ మీ సిస్టర్స్ కానీ అవన్నీ వాయిడ్ చేస్తామండి. అవన్నీ మేము కోర్టులో నల్ అండ్ వాయిడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైతే
వీళ్ళకి రావాల్సిన షేర్ ఏదైతే ఉందో వీళ్ళు కూడా ఇప్పుడు మీరు లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ తీసుకున్నారు, మీ బ్రదర్ లేకుండానే తీసుకున్నారా అండి? అవునండి. అట్లెట్లా తీసుకుంటారండి? మా బ్రదర్ లేకుండా, మా బ్రదర్ చనిపోయిన తర్వాత ఇంకా ఎవరికి అవునండి, ఇప్పుడు మీ బ్రదర్ ఇప్పుడు ఆయన ఇప్పుడు మీ ఫాదర్కి ఎంతమంది పిల్లలు ఉన్నారని దాంట్లో మెన్షన్ చేయరా లీగల్ ఎయిడ్లో? చేస్తాం. మరి చేసినప్పుడు ఆయన కూడా రావాలి కదండి ఈక్వల్ షేర్. వాళ్ళు అవన్నీ తెలిసే ఈవెన్ సైడ్ చేసి చేసుకున్నారు. మా బ్రదర్ లేరు కదా. బ్రదర్ లేకపోతే ఆయన షేర్ ఎక్కడికి పోదండి. బ్రదర్ లేకపోతే ఆయనకి ఎవరైతే వైఫ్ ఉన్నారో, ఆయనకి ఎవరైతే చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళు వాళ్ళు కూడా లీగల్ ఎయిడ్స్ అవుతారండి. వాళ్ళు మళ్ళీ ఇట్లా బయటకు వచ్చి ఇట్లా మా వల్ల అయితే చేయలేదండి, మాకు ఏదైతుందండి. అవునండి, ఆయన చనిపోతే ఆయన షేర్ ఎక్కడికి పోదు. ఆయన చనిపోయినంత మాత్రాన ఆ షేర్ మీకు రాదండి. ఆ షేర్ వాళ్ళ సంబంధించిన భార్య పిల్లలకి వెళ్తుంది కానీ మీకు మాత్రం రాదు ఆ షేరు. లీగల్ గా మీకున్న రైట్స్ అన్ని మీరు ఉపయోగించుకుందరమ్మా, అర్థమైందండి? ప్రాబ్లం లేదు. మీకు ఎంత హెల్ప్ కావాలో ఇప్పుడు మేము ఫైల్ చేసి దాన్ని క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డేట్ కానీ లేకపోతే ఇంకేదైనా ఫైల్ చేసి నల్లైన డాక్యుమెంట్ నల్లైన వాయిడ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ చేసే అవకాశం ఉంటుంది, క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన షేర్ అనేది ఎంతైతే ఉందో ఆయన షేర్ కంపల్సరీ ఆయన చనిపోయిన తర్వాత మీరు చేసుకున్నారు కాబట్టి ఆయన షేర్ ఎంత అయితే ఉందో అది కంపల్సరీ వాళ్ళ భార్య పిల్లలకు అనేది చెందుతుంది. మీరు ఇంకా ఇట్లనే చేసుకుంటూ పోతే మీకు సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని లిటిగేషన్లో పడతాయి. దానిపైన మీరు లోన్ కానీ లేకపోతే ఇంకేం కానీ అప్లై చేసుకోలేరు. దాని తర్వాత ఆ ప్రాపర్టీ డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ అయింది అని అంటే ఫ్యూచర్లో దానికి మార్కెట్ ఉండదు, దానికి ఎటువంటి ఫర్దర్గా ఫీచర్స్ ఉండవు. ఓకే, అది డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కింద పడిపోతుంది. పడిపోయిన తర్వాత దాంట్లో మీరు ఎటువంటి యాక్ట్స్ కానీ లేకపోతే ఇంకేం చేసుకోవడానికి కూడా ఉండవు. మీ వదిన పిల్లలు కనుక కేసు మీ పైన వేసిరు అనుకోండి, కంపల్సరీ అది డిస్ప్యూట్ అవుతుంది, లిటిగేషన్లో పోతుంది. మీరు ఏదైతే మీ బ్రదర్ ఈక్వల్ షేర్ ఏదైతే ఉందో మీ నలుగురికి ఆ ఈక్వల్ షేర్ వస్తుంది. ఆ ఈక్వల్ షేర్ ఏదైతే ఉందో ఆ షేర్ని మీరు కంపల్సరీ మీ వదిన గారికి వాళ్ళ పిల్లలకు కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు అట్లా ఇల్లీగల్గా ఎట్లా పడితే అట్లా మీరు చేసుకొని ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తామంటే అది తప్పు, అది పద్ధతి కూడా కాదు. మీకు క్లారిటీగా చెప్తున్నాను సార్. ఆవిడకి ఇక్కడికి వచ్చి మేడం ఉన్నన్ని రోజులు వాళ్ళ డబ్బులు మేము తినలేదండి, మా ఆయన సంపాదనతోటే మేము తిన్నాం. ఆవిడ ఒక పెద్ద ఫైల్ పట్టుకొని వచ్చి ఆమె హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ నా దగ్గర ఉన్నాయి ప్రిస్క్రిప్షన్స్, ఎంత పెద్ద ఫైల్ పట్టుకొని వచ్చింది ఆమె హెల్త్ ఇష్యూస్తో. ఆ పిల్లలకి ఏం పెట్టుకుంటుంది, ఆమె ఏం తింటుంది? ఒక ఒంటరి వీడో మహిళ ఆమె సొసైటీని ఎట్లా ఫేస్ చేస్తుంది అనుకుంటున్నారు? మగాడిగా మీరే ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఒక జాబ్ ఉండి మీరు బతికుండి మీ భార్య పిల్లల్ని చూసుకోవడం మీకు పెద్ద టాస్కా? ఒక ఒంటరి ఆడది 50 ఏళ్ళ వయసులో ఇన్ని హెల్త్ ఇష్యూస్ పెట్టుకొని రూపాయి లేకుండా రోడ్డు మీద పడి పిల్లలు పెంచుకోవాలా? ఎంత బాగా చెప్తున్నారండి న్యాయం మీరు. మీకు ఇంకోటి క్లియర్గా చెప్తున్నాను ప్రసాద్ గారు, నేను లాయర్ గారు అంత నెమ్మదిగా మాట్లాడను. ఒకటి ఏంటంటే మీరు ఇల్లీగల్గానే చేసుకున్నారు ప్రతి రిజిస్ట్రేషను, గుర్తుపెట్టుకోండి. అవన్నీ ఆయన చెప్పినట్టు వాయిడ్ ఎలా చేయిస్తామో మీ వదిన గనక మీ మీద ఒక కంప్లైంట్ ఇస్తే ఎవరెవరు సహకరించిన మీ అమ్మగారి మీద మీ మీద కూడా కేసులు అవుతాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆవిడేం మా అమ్మగారు అంత ఇది లేదండి, మా అమ్మగారు అంత ఇది లేదు. మా అమ్మగారు ముందే హెల్త్ మా అన్నయ్య కదా మీ బాబు ప్రసాద్ గారు వినండి, వదిన కూడా అమ్మే. ఎంతసేపు మీ అమ్మ నాన్నగారు నీకు భలే కోపం వచ్చిందే, చూసారా ఇట్లా మాట్లాడుతున్నాడా? మీ అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు, మరి మీ వదిన కూడా మీ అమ్మే కదా. ఇంటి నుంచి బయటకు వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒంట్లో బాగాలేదండి నాకు కూడా. మీ అమ్మే కదా, ఇంకొక అమ్మ అనుకో, తప్పేంటి? అనుకుంటా పోతే ప్రపంచం అంతా అమ్మలు అనుకుంటా పోతే నా బతికేందండి. మీరు ఎన్ని చెప్పినా ఈయనలాగా లేరు ప్రసాద్ గారు. మేమైతే మా సైడ్ నుంచి మేము చెప్పాం, మేము లీగల్గా వెళ్తాము. ఈ ఇష్యూస్ వద్దు అనుకుంటే ఇమ్మీడియట్గా మీరు ఖచ్చితంగా మీ వదిన్ని రానివ్వాల్సిందే. ఆవిడ పోర్షన్లో ఆవిడ ఉంటుంది, ఓకేనా? దానికి కూడా మేము లీగల్గా మాట్లాడదాం. నేను అదే చెప్తున్నాను, మాట్లాడదాం. అందుకే మీరు వేరే థాట్స్ పెట్టుకోకండి. ఇప్పటిదాకా నేను అదే చెప్పాను, వేరే థాట్స్ పెట్టుకోకండి. ఆవిడ బతకాలి, మీరు బతకాలి, కలిసి బతకండి. ఆవిడ కొంచెం తోడు ఉండండి. అట్లీస్ట్ ఈ ఏజ్లో ఆమెకు ఆడపిల్ల ఉంది అని బాధపడుతోంది, మీకు కూడా చిన్నపిల్లలు ఉన్నారు కదా, రోజులు ఎలా ఉన్నాయి తెలుస్తలేదా మీకు? రేపు జరగకూడదు. మీరు జాగ్రత్తగా ఉన్నారండి. మీ అన్నయ్య కూతురు కూడా ఇది ఒకటి మంచి మాట మాట్లాడారు, వినండి. ఒక డెసిషన్కి రండి. ఇంకొకటి, మీ అన్నయ్య కూతురు కూడా బయట అమ్మాయి కాదు, మీ కూతురు అనుకోండి.
కొన్ని రోజులైతే అమ్మాయికి పెళ్లి చేస్తారు, పంపించేస్తారు. అట్లీస్ట్ ఇప్పుడన్నా మీరు బాబాయ్ పాత్రలో కాకుండా కొంచెం తండ్రి పాత్రలో ఉండి ఆడపిల్ల గురించి కూడా ఆలోచించి షెల్టర్ ఇవ్వండి. మీ వదిన కోసం ఇవ్వండి అని నేను చెప్పట్లేదు మీకు ఇక్కడ. ఇప్పుడు మీరు మాట్లాడదాం లేండి, ఇట్లా ఊకే ఇట్లా 10 మందిలో పంచాయతీ లేకుండా ఒకసారి మాట్లాడుతుంది. ఓకే అండి, ఇప్పుడు కరెక్ట్ మాట మాట్లాడారు. 10 మందిలో పడి పంచాయతీ చేసుకొని పరువు పోగొట్టుకునే కంటే మీరు ఇంట్లో సార్ట్ అవుట్ చేసుకుంటే ఇంకా చాలా బెస్ట్. ఎందుకంటే ఆమెకి ఎలాగూ లీగల్ రైట్ ఉంది. కోర్టు నుండి తెచ్చుకునేదేదో మంచి మనసుతో మీరే ఇచ్చారనుకోండి, ఆ పిల్లల దృష్టిలో కూడా మీరు మంచిగా ఉంటారు. మీ వదినకు కూడా కొంచెం హెల్త్ బాగోట్లేదంట, కొంచెం ఆమెకు కూడా సపోర్ట్ చేయండి. మా సైడ్ నుంచి ఇది ఒక రిక్వెస్ట్. చూడండి తప్పకుండా చేయండి. మళ్ళీ ఆవిడని ఇలాగా స్టూడియోల వెంట, కోర్టుల వెంట, పోలీస్ స్టేషన్ల వెంట పంపించకండి ఈ ఏజ్ లో. ఇది ఒక్కటి హంబుల్ రిక్వెస్ట్ నా సైడ్ నుంచి. వెళ్ళనివ్వకండి ప్రసాద్ గారు, ఇంకొకసారి వెళ్ళనివ్వకండి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. సుజాత గారు ఒప్పుకుంటున్నాడు ఆయన 10 మందిలో పంచాయతీ. మేడం, మా ఆయన పోయినాక నాకు ఎందుకు వెళ్ళాలని ఉంటుందండి? నేను ఏమైనా బయటకు వచ్చి సంపాదించుకొని నా పిల్లలకి పెట్టడానికి నాకు అంత ధైర్యం కూడా లేదు. ఇప్పుడు మీకు మా అత్తయ్య ఇంకా ఫోన్ ఎత్తటం లేదు. ఆవిడ ఎత్తితే వేరేలాగా ఉంటుంది మాట్లాడే విధానం. మేము మాట్లాడతాం మన పద్ధతిలో, మనం మాట్లాడతాం. మేడం, నేనైతే ఒకటే చెప్తున్నాను మేడం, నా పిల్లల కోసం మాత్రం ఏమైనా చేయండి మేడం ప్లీజ్. తప్పకుండా. ఇప్పుడు మీ మరిది గారు మాట్లాడారు కదా, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు లాస్ట్ కి, 10 మందిలో పంచాయతీ ఎందుకు, మేము మాట్లాడుకుంటాం, మేము చూసుకుంటాం, మేము చెప్తాము అన్నారు. ప్రజెంట్ మీకు ఉన్న ఇష్యూ ఏంటి? మీరు హెల్త్ ఇష్యూస్తో ఉన్నారు. మీరు బయట ఎక్కడో ఉండి ఏదో ఇష్యూస్ ఫేస్ చేసే కంటే అక్కడే ఉండి పోరాడండి. మీకు అక్కడ మేము రైట్ ముందు వెళ్ళడానికి నాకుతో పాటు ఎవరినైనా పంపియండి మేడం. తప్పకుండా అమ్మా, మీరు లీగల్ గా అక్కడికి వెళ్తారు, మీ రైట్ తో మీ పోర్షన్ లో మీరు దిగుతారు. తర్వాత బయటకు వెళ్ళను మేడం, ఈసారి నేను ఇంకా బయటకు వెళ్ళను, ఇక్కడికే వస్తాను. అంతే కదా సార్? ఇక్కడికే వస్తాను మేడం, ఎందుకంటే ఆయన చెప్పినంత ఈజీగా నిజంగా నన్ను ఉంచుకుంటే నేను మళ్ళీ ఇక్కడికే వస్తాను మేడం. లాయర్ గారు చెప్తారు మీ రైట్స్ తో మిమ్మల్ని ఎట్లా ఉంచాలో చెప్తారు. నాతో పాటు ఇప్పుడు మీరు ఏమైతే ఉన్నారో, మీరు ఒక డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు అట్లాంటివి ఏమని చేసి మీరు ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకొని మీరు ఆ ఇంట్లో ఉండడానికి మీరు షెల్టర్ తీసుకోండి. ఓకే, వాళ్ళు ఇంకా ఇలానే ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు ఏదైతే ఆయనకి లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయో తెలియక ఆయన చేసి ఇన్ని రోజులు తెలియదు వాళ్ళకి, ఇప్పుడు తెలుసు కదా. ఇప్పుడు మనం ఏదైతే చెప్పినామో అది గనక వాళ్ళు తెలిసి ఉంటే ఈ విధంగా ఉండేది కాదు. ఇప్పుడు ఏదైతే ఆయన తెలుసుకున్న తర్వాత ఫర్దర్గా మీరు ఒకసారి వెళ్ళి చూడండి. చూసిన తర్వాత మీరు ఏదైనా ఉంటే నాకు కాల్ చేయండి, చెప్పండి. నా దగ్గర నుంచి అయితే మీకు ఏ ప్రాబ్లం రాదు మేడం. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా పిల్లల కోసమైనా నేను మంచిగా ఉంటాను మేడం. అక్కడ నా దగ్గర నుంచి ప్రాబ్లం రాదు, వాళ్ళ దగ్గర నుంచి రావాలి మేడం. ఫర్దర్గా ఏమైనా ఉంటే నోటీస్ పంపిద్దాం. ఆల్రెడీ ఆయన సెటిల్మెంట్ చేసుకుందాం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మీరు ఒకసారి అమికబుల్గా కూర్చొని మీరు ఒకసారి సెటిల్మెంట్ చేసుకొని అక్కడ ఉండే విధంగా, లేక మీకు షెల్టర్ ఒకటి దొరికితే దాని తర్వాత మీరు ఏ ఇన్కమ్ సంపాదించుకున్నా, లేకపోతే మీ హస్బెండ్కి సంబంధించిన షేర్ కానీ అన్ని నా మాట వినండి. ఎందుకంటే మీరు బయట ఉండి పోరాడే పోరాటంలో మీరు ఒంటరిగా పోరాడాలి. మీరు ఆ ప్లేస్ లో ఉండి మీరు కనుక కొట్లాడితే మీ వెనక ఇప్పుడు మేము సపోర్ట్ ఉన్నామా, లీగల్ గా మీకు హక్కులు ఉన్నాయా, ఇవన్నీ ఉన్నాక మిమ్మల్ని అక్కడ నుంచి జరిపే వాళ్ళు లేరు. సో మీరు అక్కడ ఉండడమే కరెక్ట్, మీకు సేఫ్ కూడా. వెళ్ళేటప్పుడు మీరు ఎవరైనా తప్పకుండా అమ్మా. ఇప్పటికీ మీ ప్రాబ్లము నేను చెప్తున్నాను, ఈ రోజుకి నీ ప్రాబ్లము 80% క్లియర్ అయింది మేడం. ఒక్కసారి నన్ను నా ఇంటికి వెళ్ళిన తర్వాత నా పిల్లలతో వెళ్ళాక నేను బయట కాలు పెట్టను మేడం. నా పిల్లలు పెళ్ళి అయ్యి నా పిల్లల చదువులు అయ్యే వరకు నేను నా ఇంటి నుంచి కాలు పెట్టను. అది మీ ఇల్లు అండి, మీకు హక్కు ఉంది, మేము చేస్తాం. ఒక్కదాన్ని నేను వెళ్ళలేను మేడం. ఇప్పుడు మాత్రం మీరు ఎవరైనా పంపించాలి. ఓకేనా? నేను చెప్పింది మీకు సబబుగా ఉందా? ఓకేనా? మీరు హ్యాపీ అయితే చాలు. మీరు ప్రశాంతంగా మీ ఆరోగ్యం చూసుకోండి, పిల్లల్ని చూసుకోండి. ఓకేనా? ఓకే రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ టైం స్పెండ్ చేసినందుకు.